యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. I bring greetings to you all in Jesus name. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి మనలను దేవుడు తన అద్భుతమైన నీడలో భద్రపరచు నడిపిస్తున్నాడు. And in a miraculous way God is protecting under his shade and is leading us. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. And I offer great thanks to the Lord. నీ జీవితంలో కని విని ఎరుగని అసాధారణమైన అద్భుతమైన కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. God is going to perform a supernatural miracle which you have never seen నీ before. దుఃఖ దినాలని సమాప్తం కాబోతున్నాయి. Your days of sorrow going to end. యెషయా గ్రంథం 60:20 బట్టి, యోహాను సువార్త 16:20 బట్టి మీ దుఃఖ దినాలని సమాప్తం కాబోతున్నాయి. According to Isaiah 60:20 and John 16:10, God is going to end all your sorrowful days. ఎవరెవరైతే మిరకల్ కోసం అద్భుతం కోసం కనిపెడుతున్నారో వాళ్ళందరికీ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. And those who are waiting for a miracle, for all those God is going to do a miracle in their life. మీ దుఃఖ దినాలన్నీ సమాప్తం కాబోతున్నాయి. All your days of sorrow going to end. మీ ముందున్న ఆటంకాలన్నీ తొలగించబడబోతున్నాయి. All the hurdles before you are going to be removed. మీరు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకోబోతున్నారు. Whatever you lost all through God, you're going to get it back. ఎలాగైతే పడిపోయిన దావీదు ఒక గూడారమును తిరిగి నేను నిర్మిస్తానని దేవుడు వాగ్దానం చేసి దావీదు ఒక గూడారాన్ని యేసుక్రీస్తు ద్వారా తిరిగి నిర్మించాడో, అలాగే దేవుడు ఆలస్యమైన మీ యొక్క గూడారాన్ని దేవుడు, మీ జీవితాన్ని దేవుడు తిరిగి కట్టబోతున్నానని ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. And God is promising through Amos chapter 9 and verse 12 how God has promised and built the fallen tent tabernacle of David. Likewise God, though it is late, is going to construct your life again. దేవుని చేత దీవించబడబోతున్నారు. You're going to be blessed by the Lord. ఇది మీరు చిగురించే సమయం. This is a time for you to sprout. మిమ్మల్ని దేవుడు వర్ధిల్ల చేయబోతున్న సమయం. This is a time when God is going to prosper you. మీరు అడిగిన వాటిని దేవుడు దయచేయబోతున్న సమయం. This is a time where God is going to bestow what you have asked for. మీ ఊగకందని ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇవ్వబోతున్న సమయం. This is a time where God is going to give the blessings beyond your imagination. హల్లెలూయా. Hallelujah. అడిగిన వాటిని అడుగులేని వాటిని కూడా దేవుడు ఈ దినాల్లో దయచేయబోతున్నాడు. In these times what you have asked for and what you have not asked for, God is going to give you. మీ ప్రియమైన వారికి దేవుడు ఒక బలమైన అద్భుతం చేయబోతున్నాడు. And God is going to do a miracle for your beloved one. మీరు ఏదైతే దేనికో ఎవరి కోసమైతే ఏడుస్తున్నారో దుఃఖపడుతున్నారో వారి జీవితంలో అసాధారణమైన కార్యం జరగబోతుంది. And today whom you are crying for, God is going to do a miracle in their life. ఇది ఎవరికో అనుకోబాకండి. Do not think it is for somebody. ఇది మీకే. This is for you. మీ కొరకే దేవుడు ప్రవచిస్తున్నాడు. And this is what God is prophesying for you. ఈ ప్రవచన మాటలని మీ జీవితంలో నెరవేర్చబడునుగాక. And may all these prophetical words be fulfilled in your life. దేవుడు తన అద్భుత కార్యాన్ని మీ ఎడల జరిగించలాగున ఈ రోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. యెహోషువ 3:5 బట్టి దేవుడు అద్భుతం చేస్తాడు త్వరలో. As according to Joshua 3:5, as you are going to sanctify all these prophetical words, God is going to fulfill in your life very soon. హల్లెలూయా. Hallelujah. దేవుడు మిమ్మల్ని క్షమించి పరిశుద్ధపరచునుగాక. May God forgive you and sanctify you. చెప్పుకోదగిన అద్భుతం మీ జీవితంలో జరుగునుగాక. A unique, unusual miracle may happen in your life. దైవజనుడిగా పలికిన ఈ మాటలు మీ జీవితంలో యేసు నామములో నెరవేర్చబడునుగాక. And may all these words as I declare as a man of God be fulfilled in your life. మీకు అద్భుతం జరిగితే మాతో పంచుకోండి. If you receive the miracle, just share with us. God bless you. God bless you. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. I will offer a small prayer. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear heavenly Father, ప్రతి ప్రవచన వాక్యం నెరవేర్చబోతున్నందుకు వందనాలు ప్రభువా. thank you Lord for fulfilling every prophetical word. ఈ వాక్యాన్ని అందించబోతుండగా ప్రతి ఒక్కరితో మాట్లాడండి. As I preach, Lord, speak to each and everybody. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus name we pray and ask, Lord. ఆమేన్. Amen. ఈ సమయంలో నేను రచించిన ఒక పాటను మనం వినబోతున్నాం. Now we are going to listen to a song which has been composed by me. ఆరాధన ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేస్తున్నాడు. Through worship God is doing a multitude of miracles. ఇదిగో చూడండి, ఆరాధన ద్వారా జరిగిన అద్భుతాలు వినండి. See, listen to the miracles that happen through the worship.
ఆశ, యేసు మీదే ఆశ, చాలా చాలా ఆశ, యేసు మీదే ఆశ, ఎందెందో ఆశ, యేసు మీదే ఆశ, ఆశ ఆశ ఆశ, యేసు మీదే ఆశ, ఆశ ఆశ ఆశ, యేసు మీదే ఆశ. యేసంటే ఆశ, నాన్నకంటే యేసంటే ఆశ, అమ్మకంటే యేసంటే ఆశ, నాన్నకంటే యేసంటే ఆశ, అందరికంటే యేసంటే ఆశ, అన్నిటికంటే యేసంటే ఆశ, అందరికంటే యేసంటే ఆశ, అన్నిటికంటే యేసంటే ఆశ, ఆశ ఆశ ఆశ, యేసు మీదే 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 ఆశ. ఆస్తి కంటే యేసంటే ఆశ, ప్రాణ కంటే యేసంటే ఆశ, ఆస్తి కంటే యేసంటే ఆశ, సుగముల కంటే యేసంటే ఆశ, లోకము కంటే యేసంటే ఆశ, సుగముల కంటే యేసంటే ఆశ, లోకము కంటే యేసంటే ఆశ, ఆశ ఆశ ఆశ, యేసు మీదే 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 ఆశ. చదువు కంటే యేసంటే ఆశ, పదవి కంటే యేసంటే ఆశ, చదువు కంటే యేసంటే ఆశ, పదవి కంటే యేసంటే ఆశ, సంపద కంటే యేసంటే ఆశ, బిందు కంటే యేసంటే ఆశ, సంపద కంటే యేసంటే ఆశ, బిందు కంటే యేసంటే ఆశ, ఆశ ఆశ ఆశ, యేసు మీదే 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 ఆశ, కొండంత ఆశ, యేసు మీదే ఆశ, చాలా చాలా ఆశ, యేసు మీదే ఆశ, ఎందెందో ఆశ, యేసు మీదే ఆశ, ఆశ ఆశ ఆశ, యేసు మీదే ఆశ, ఆశ ఆశ ఆశ, యేసు మీదే ఆశ. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము, అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, యేసు నామము జయం జయము.
వాయిస్లో నా సౌండ్ పెంచు, నా వాయిస్ పట్ల మ్యూజిక్ తగ్గించి నా సౌండ్ పెంచు. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తారములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తారములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. అందరూ చెప్తామా? యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. చప్పట్లు కొడుతూ పాపముల నుండి విడిపించే నామం యేసు నామం. రివర్బ్ పెట్టారా? రివర్బ్. పాపముల నుండి విడిపించే నామము యేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి పరలోకము చేర్చే నామము యేసు నామము. ఈ రోజు రాత్రి ఈ యేసు నామం ద్వారా స్వస్థత. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. శరీర వ్యాధులను బాగు చేయను యేసు నామము. ఈ రోజు రాత్రి మీ శరీరంలో ఉన్న రోగము ఎటువంటిదైనా బాగు చేయ శక్తి కలిగిన నామము యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. ఈ రోజు రాత్రి నిన్ను ఏడిపిస్తున్న మంత్ర ప్రయోగాలు, నీ కుటుంబాన్ని ఏడిపిస్తున్న చేతబడి శక్తులు, అవి ఏ దురాత్మ అయినా ఈ రాత్రి ఈ ప్రాంగణం విడిచి నిన్ను
పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తు నామము అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తు నామము యేసు నామము జయ జయము సాతాను శక్తులు లయ లయము యేసు నామము జయ జయము సాతాను శక్తులు లయ లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 తలయంతా నెరసిపోని ముదిమొచ్చి మీద పడని తలయంతా నెరసిపోని ముదిమొచ్చి మీద పడని ఎత్తుకొని మోస్తానని అభయమిచ్చిన దేవుడవయ్యా స్వరమెత్తి ఎత్తుకొని మోస్తానని అభయమిచ్చిన దేవుడవయ్యా నాకు అభయమిచ్చిన దేవుడవయ్యా యేసయ్యా అభయమిచ్చిన దేవుడవయ్యా ఇప్పుడు మీరేం చేయాలి మీకు అభయం ఇచ్చాడు ఇప్పుడు మీరేం చేయాలి భయపడను నేను దిగులు పడను సోలిపోను నేను కలవరపడను పాడండి ఇంకొకసారి భయపడను నేను దిగులు పడను సోలిపోను నేను కలవరపడను మరలా సంగమంతా కలిసి భయపడను నేను దిగులు పడను సోలిపోను నేను కలవరపడను పాడండి భయపడను గట్టి పాడాలండి వినిపించట్లేదు నేను కలవరపడను భయపడను నేను దిగులు పడను సోలిపోను నేను ఎందుకు తలయంతా నెరసిపోని ముదిమొచ్చి మీద పడని నా తలయంతా నెరసిపోని ముదిమొచ్చి మీద పడని ఎత్తుకొని మోస్తానని వాగ్దానం ఇచ్చావయ్యా నన్ను ఎత్తుకొని మోస్తానని అభయం ఇచ్చిన దేవుడవయ్యా నాకు అభయమిచ్చిన దేవుడవయ్యా యేసయ్యా అభయమిచ్చిన దేవుడవయ్యా స్వరమెత్తి భయపడను నేను దిగులు పడను సోలిపోను నేను కలవరపడను సోలిపోను
లేని ప్రేమ చూపుచు అమితంగా కరుణింతువు. బ్రతికినంత కాలం నీ దయను నాపై చూపి అనుదినము వాత్సల్యత చూపెదవు అని పాడుచు దేవుని నామాన్ని కనపడదాం. అందరు చప్పట్లు కొడదాం. హద్దులేని ప్రేమ చూపుచు అమితముగా కరుణింతువు. హద్దులేని ప్రేమ చూపుచు అమితముగా కరుణింతువు. బ్రతికినంత కాలము నీ దయను నాపై చూపి, బ్రతికినంత కాలం నీ దయను నాపై చూపి అనుదినము వాత్సల్యతను తన పరచెదము. అనుదినము వాత్సల్యత చూపుచూందు. అందుకే భయపడను నేను, దిగులు పడను, సోలిపోను నేను, కలవరపడను. భయపడను నేను, దిగులు పడను, సోలిపోను నేను, కలవరపడను. తల ఎంత నెరసిపోని, ముదిమొచ్చి మీద పడని. స్వరమెత్తి ఆ తల ఎంత నెరసిపోని, ముదిమొచ్చి మీద పడని. అందరు చప్పట్లు కొడుతూ ఎత్తుకొని మోస్తానని అభయమిచ్చిన దేవుడవయ్యా. ఎత్తుకొని మోస్తానని అభయమిచ్చిన దేవుడవయ్యా. అభయమిచ్చిన దేవుడవయ్యా యేసయ్యా, అభయమిచ్చిన దేవుడవయ్యా. భయపడను, భయపడను నేను, దిగులు పడను, సోలిపోను నేను, కలవరపడను. స్వరమెత్తి దిగులు పడనయ్యా, సోలిపోను. అందరు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ నా యందు జాలి పడే దేవమ్మా, నా శ్రమలు చూసి జాలి పడే దేవమ్మా, నా దిగజారిన స్థితి, నా ఒంటరితనాలు చూసి జాలి పడివాడా, నీవుండగా నేను భయపడనయ్యా అని పాడుచు అందరు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడదాం. స్తోత్రం. నా యందు జాలి పడెదవు, నిబంధన తొలగనీయవు. అందరు చప్పట్లు కొడుతూ అందరు దేవుని నామాన్ని కనపరచాలి. నా యందు జాలి పడెదవు, నిబంధన తొలగనీయవు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో, నీ కృప నాపై అంత అధికముగా ఉంచావు. నీ కృప
కృప నాపై అంత అధికముగా ఉంచావు. భయపడను నేను, దిగులు పడను, సోలిపోను నేను, కలవరపడను. నోరు తెరచి దిగులు పడనయ్యా, సోలిపోనయ్యా. సంగమంతా కలిసి భయపడను నేను, దిగులు పడను, సోలిపోను నేను, కలవరపడను. ఈ పాట పాడుతున్నప్పుడే నీ హృదయంలో ఉన్న బాధ, ఆ బరువుని యేసు ప్రభు తీసేస్తున్నాడు. నేను నూతన కృపతో నింపుతున్నాడు. భయపడను నేను, దిగులు పడను, సోలిపోను నేను, కలవరపడను. తలయంతా నెరసిపోని, ముదిమొచ్చి మీద పడని, తలయంతా నెరసిపోని, ముదిమొచ్చి మీద పడని. మరలా తలయంతా, ఆ తలయంతా నెరసిపోని, ముదిమొచ్చి మీద పడని. ఎత్తుకొని మోస్తానని, ఎత్తుకొని మోస్తానని అభయమిచ్చిన దేవుడవయ్యా. ఎత్తుకొని మోస్తానని అభయమిచ్చిన దేవుడవయ్యా. నాకు అభయమిచ్చిన దేవుడవయ్యా. హల్లెలూయా. తిమోతి అండి పిడుగురాళ్ళ నుంచి దహించగ్ని మందిరానికి వస్తున్నారు. ఈ సహోదరుడికి దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, డయేరియాతో బాధపడుతుండగా లాస్ట్ వీక్ డాడీ గారు వాక్యం అంతటిని నెమరు వేసుకున్నారంటండి. ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటుండగానే స్వస్థత వచ్చిందంట. అనారోగ్యం నుంచి దేవుడు స్వస్థత ఇచ్చారని సాక్ష్యం చెప్తున్నారు. ఇది మొదటి సాక్ష్యము. రెండవ సాక్ష్యం ఏంటంటే, వాళ్ళ కుమార్తెకి NITలో సీట్ వచ్చిందంటండి. అయితే ఫీజు కట్టడానికి అంత ధనము లేదు, కానీ దేవుడు అద్భుతంగా ధనమంతా సమకూడడానికి ఆ పాప ఆ యొక్క కాలేజ్లో జాయిన్ అవ్వడానికి దేవుడు కృపనిచ్చారని సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసే నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ సహోదరి పేరు ఉమా అండి. రాజమండ్రి నుంచి దహించగ్ని మందిరానికి వస్తున్నారు. ఈ సహోదరి ముందు హైదరాబాద్లో ఉండేవారు. తన భర్త గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారండి. ఆ వ్యాపారం చేస్తుండగా శత్రువులు చేతబాళ్ళు చేయించి విరోధంగా చాలా ఇబ్బంది పెట్టారండి. ఆ సమయంలో ఈ సహోదరి హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళ అమ్మగారిని దహించగ్ని మందిరానికి వెళ్ళమని చెప్పారంట. వాళ్ళ అమ్మగారిది రాజమండ్రి. దహించగ్ని మందిరానికి వాళ్ళ అమ్మగారు వచ్చారు. దేవుడు అద్భుతంగా ఆ చేతబడి శక్తుల నుండి దేవుడు విడిపించాడు తన భర్త గారని సాక్ష్యం చెప్తున్నారండి. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసే నామానికి మహిమ కలుగును గాక. అలానే రెండవదిగా డాక్టర్స్ తన భర్త గారికి ఆపరేషన్ చేయాలి అర్జెంటుగా అని చెప్పారంటండి. 1,30,000 రూపాయలు అవసరంగా ఉంది. ఆ సమయంలో దేవుడు అద్భుతంగా ధనాన్ని సమకూర్చి ఆపరేషన్ జరిగించుటకు సక్సెస్ఫుల్గా చేయటకు దేవుడు కృపనిచ్చారని సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసే నామానికి మహిమ కలుగును గాక. మూడవ సాక్ష్యం ఏంటంటే, ఆర్థిక ఇబ్బందులు బట్టి లాస్ట్ ఇయర్ బిడ్డలు స్కూల్లో జాయిన్ అవ్వలేదండి, కానీ ఇయర్ పిల్లల్ని స్కూల్లో మంచి స్కూల్లో చేర్చుకోవడానికి దేవుడు కృపనిచ్చారని సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసే నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ సహోదరి పేరు దేవి అండి. కలకత్తా నుంచి వచ్చారు. ఈ సహోదరి తన భర్త గారు చనిపోయారండి. ఆ విషయమై పెన్షన్ రావాల్సి ఉంది. అయితే అది ఆటంకపరచబడుతూ వచ్చింది. అయితే దహించగ్ని మందిరంలో దైవ సేవకులతో ప్రార్థన చేయించుకోగా అద్భుతంగా పెన్షన్ రిలీజ్ అయిందంటండి. చక్కగా ఎవ్రీ మంత్ పెన్షన్ వస్తుందని సాక్ష్యం చెప్తున్నారు. రెండవదిగా దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే, సహోదరి యొక్క కుమారుడు బీటెక్
అద్భుతంగా పాస్ అవుటకు దేవుడు కృపనిచ్చారని సాక్ష్యం చెప్తున్నారు. 3వ సాక్ష్యం ఏంటంటే కాళ్ళలో భయంకరమైన కాళ్ళ వాపు వచ్చిందంటండి. ఆ సమయంలో లైవ్ ప్రోగ్రాంలో డాడీ గారు ప్రార్థన చేస్తున్నారంట. ఆ ప్రార్థనలు ఏకీభించారు. అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడండి. అద్భుతమైన స్వస్థతని దేవుడు ఇచ్చారని సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసే నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడి వారం లేపిన సాక్ష్యాలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ సహోదరి యొక్క పుట్టినరోజుకు ఆహ్వానించారు. వెళ్తే అప్పుడు ఈ సహోదరి వచ్చారు. సో తన పుట్టినరోజు అని నేను వస్తున్నానని ప్రార్థన చేయించుకోవాలి, అలాగే పుట్టినరోజులో కూడా పాలు పొందాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు, వాళ్ళ బంధువులు అనమాట. అప్పుడు ఈ సహోదరి తనకు వివాహమై 2వ సంవత్సరం వచ్చింది. సంతానం కావాలని చెప్పి సంతానం లేదు, సంతానం కావాలి అని కొంచెం బరువెక్కిన గుండెతో అడిగారు. అప్పుడు నేను ఏమని ప్రవచనం చెప్పాను, తల మీద చేసి నీకు 2 గర్భఫలాలు ఇవ్వబడుతుందని అప్పుడే చెప్పాను ప్రవచనం ద్వారా. ట్విన్స్ అని స్కానింగ్లో తేలింది. అయ్యి బాబు డాడీ గారు చెప్పినట్టుగానే గర్భఫలం 2 అనగానే 3వ నెల స్కానింగ్ తీయించగానే అయ్యబాబు ట్విన్స్ అని అయ్యబాబు డాడీ గారు ఎంత ప్రవచనం ఉందని మాకు అప్పుడే నిరూపించాడు దేవుడు, దేవదేవుడు. మరి ట్విన్స్ అనగానే అందరూ అన్నారు బ్లడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు. బ్లడ్ రెస్ట్ తీసుకోవాలంటే దేవదేవుడు ఆ అమ్మాయికి ఎంతగానో కృప చూపించండి. మరి అసలు ఏమి పాటించకూడదు, తన పని తను చేసుకునేదండి. అలాంటప్పుడు మళ్ళీ 7వ నెలలో స్కానింగ్ తీసుకుంటే బ్లడ్ ఎక్కించాలండి అన్నారండి. అయినప్పటికీ కూడా డాడీ గారి సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటే మరి మా మరదలు చెప్పిందండి, ఏ బ్లడ్ ఎక్కించకుండా దేవదేవుడు ట్విన్స్లు ఇచ్చాడండి. మరి కేవలం దేవుడు కృపండి, డాడీ గారి ప్రార్థన. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఎంత మంచి దేవుడో చూడండి ప్రభు. మన దేవుడికి ఒక ప్రత్యేకత ఏంటంటే మన అడిగిన వాటిని ఇస్తాడు, అడగలేని వాటిని ఇస్తాడు, మనం ఊహించిన వాటిని ఇస్తాడు, ఊహించలేని వాటిని కూడా ఇస్తాడు. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ ట్విన్స్, దే ప్రేడ్, they expected for a child. After the marriage 2 years, the 2 years was over. So any woman expect a child. So simply they came for child. But what a wonderful God we are serving. What I spoke, it come to pass through in their life. నేను ఏది పలికానో అది దేవుడు జరిగించాడు. ఇవన్నీ ఒక అసాధారణమైన సూపర్ న్యాచురల్ గాడ్ అనమాట. ట్విన్స్ అనేది ఇట్స్ అరుదు, రేర్ బ్లెస్సింగ్స్. సో దేవుడు దేవజనుడు మాట నెరవేరుస్తున్నాడు. నేను మాట వరుసకి నేను చెప్పగలుగుతాను, కానీ నెరవేర్చడం నా తరం కాదు, నా వల్ల కాదు. ఆ నెరవేర్చగలిగిన శక్తివంతుడు ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. ప్రతి సేవకుడిని దేవుడు వాడుకున్నప్పుడు ఒక్కొక్క సేవకుడికి ఒక్కొక్క అభిషేకం ఇస్తాడు. ఒక్కొక్క దాంట్లో వాళ్ళు గ్రిప్ ఉన్న వాళ్ళుగా కనపడతారు. ఈ దీనదాసుడికి 35 సంవత్సరాలుగా నేను గమనించింది ఏంటంటే, ఈ దీనదాసుడికి దేవుడు ఇచ్చిన స్పెషలైజేషన్ ఏంటంటే, అభిషేకం ఏంటంటే, నా నోటితో ఏది పలుకుతానో అది నెరవేరుతాను. అది ఎంత హార్డ్ అయినా సరే, ఎంత కష్టతరమైనా సరే, వాట్ ఐ స్పీక్ ఇట్ విల్ కమ్ టు పాస్ త్రూ ఇన్ యువర్ లైఫ్ బై జీసస్ నేమ్. యేసు నామం ద్వారా అది ఖచ్చితంగా మీ జీవితంలోనికి నెరవేర్చబడు. మీకు ఆత్మీయ తండ్రిగా దేవుడు ఇచ్చిన దైవజనుడు ఎవరైతే ఉన్నారో ఆయన అభిషక్తుడు. ఆయన పలికిన ప్రతి మాట మీ జీవితంలో నెరవేరుతాయి. దేవుడు నెరవేరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడతా పరిచయం. హల్లెలూయా. ఒక్కొక్కరు ఎత్తుకుంటాను, ఇద్దరిని ఒకేసారి ఎత్తుకోవాలని ఆశ. కానీ రీతిక ఆశీర్వదించండి ప్రభా.
తండ్రి ఈ ఫస్ట్ బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సహోదరి పేరు మరియా అండి. మన రాజమండ్రి దహించగ్ని ఆదివారం ఆరాధనకు వచ్చారు. ఈ సహోదరికి కాళ్ళకి దెబ్బ తగిలిందండి. కాళ్ళకి దెబ్బ తగిలి ఈ విధంగా వాసిపోయిందండి. ఫుల్ స్వెల్లింగ్ వచ్చేసింది, నడవలేకుండా ఉన్నారు. అయితే శనివారము కల్వారీ టీవీలో దహించగ్ని లైవ్ ప్రోగ్రాం వస్తుంది. ఆ లైవ్ ప్రోగ్రాంలో డాడీ గారు ప్రార్థన చేస్తుండగా ఈ సహోదరి ఆ ప్రార్థనలు ఏకీభించారంటండి. లైవ్ చూస్తూ ఉండగా దేవుడు స్వస్థపరిచాడు. ఆ కాలంలో వాపంతా తగ్గింది. నేను చక్కగా నడవగలుగుతున్నానని సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. మీ పేరండి? మరియమ్మ నా పేరు. మరియమ్మ. ఎందుకు ఈ కాలు ఇలా వాసింది? గొడవ ఆడుకుంటుంటే ఎత్తకి వెళ్ళండి డాడీ, అవతల వచ్చిన. ఓ, ఇద్దరు భార్య భర్తలు గొడవాడుతూ ఉంటే ఈవిడ వెళ్ళి వాళ్ళిద్దరిని విడగొట్టడానికి, సమాధానపరచడానికి మధ్యలో వెళితే ఆ దెబ్బ ఈవిడ మీద పడిపోయింది. దానివలన ఫ్రాక్చర్ లాగా కాలు వాసిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? ఏమన్నారు డాక్టర్లు? ఏమన్నారంటే అమ్మాయి ఎక్స్రేలో బాగానే ఉందమ్మా అన్నారు, కానీ కాలు మాత్రం వాసిపోయింది. When two husband and wife, they're quarreling together, she went in between to calm them up and to make them at peace. But she has received an attack and her leg was completely swollen, and she went to the doctor, and the doctor had asked for a scan, and he told that the leg is swollen. దేవుని బిడ్డలారా, నిన్న లైవ్ ప్రోగ్రాంలో yesterday in the live program, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు తన కూడా ఏగిపించిందంట. when I was praying for a miracle, she also united in the prayer. ఆ కాలు ఉన్న వాపు అప్పటికప్పుడే అలా దిగిపోయిందంట. Instantly when she has united in the miracle prayer, immediately the swollen leg has become normal. కొట్టండి గట్టిగా చెప్పట్లు తినపరిచ నార్మల్ అయిపోయింది. It became normal. ఇంకొక సాక్ష్యం ఏంటంటే తన భర్త లారీ డ్రైవర్ గా ఉండేవాడు. One more testimony is that her husband used to be a lorry driver. మన చర్చికి వచ్చిన తర్వాత ఒకసారి ప్రవచించాను. When he came to our church once, I prophesied over ఇప్పుడు him. నువ్వు డ్రైవర్ గా ఉన్నావు, నీకు లారీ ఓనర్ గా నిన్ను దేవుడు చేస్తాడు. Now you are like a driver, but God will make you an owner. ఒకసారి లేచి నిలబడండి. Please stand up where you are. నేను చెప్పిన కొద్ది దినాల్లోనికే ఆయన లారీ కొనుక్కున్నాడు, డ్రైవర్ ఓనర్ అయిపోయాడు. After a few days I prophesied over him. He bought a lorry and from driver he became owner. అంతేకాదు, ముందు లోకంలో ఉండేవాడు. Not only that, before he used to be in the world. పాపంలో ఉండేవాడు. He used to be in the sin. తర్వాత రక్షించబడ్డాడు. And later he was saved. బాప్టిజం And he తీసుకున్నాడు. took baptism. ఎంత లాభం వచ్చినా ఆదివారం మాత్రం ఆరాధనకి వచ్చేస్తాడు. How much benefiting is Sunday may be, he always attends the church on Sunday. కొట్టండి గట్టిగా చెప్పట్లేదన్న Clap your hands and పరిచయాలలోయ. glorify God. మొన్న ఆయన చూసి నేను చెప్పిన ప్రవచనం ఏంటంటే ఇంకొక 2 లారీ కొంటా ఉన్నాను. Last time when I saw him, I prophesied over him that he would buy 2 more lorries. హల్లెలూయా. Hallelujah. మన ఆస్తికర్తలుగా చేసే దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. God is in with us, who will make us the owners of riches, and he is with us. దేవుడి నామానికి వందనాలండి. డాడీ గారికి మమ్మీ గారికి వందనాలు. అయితే నా సాక్ష్యం, మా ఆయన గారికి యూరిన్ బంద్ అయిపోయింది, చాలా ప్రాణాపాయంతో అయింది. రాజమండ్రి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కాకినాడ తీసుకెళ్ళిపోలే, ఇక్కడ కుదరదన్నారు. అంటే కాకినాడ డాడీ గారు చెప్పి పంపించారండి. మరి జాయిన్ చేయడం కూడా డాడీ గారే మనుషులు పెట్టి జాయిన్ చేశారు. అయితే 3 సార్లు లోనికి తీసుకెళ్ళారు ఆపరేషన్ పడుతుందని. 3 సార్లు కూడా వెనక్కి తీసుకొచ్చారు, కానీ ఆపరేషన్ చేయలేదు. డాడీ గారు మమ్మీ గారు అక్కడికి కాకినాడ వచ్చి ప్రార్థన చేసి, అమ్మ ఏం కాదు, అంత అద్భుతం చేస్తారు అని చెప్పి మరి డబ్బులు ఇచ్చి బలపరిచి ఓదార్చి ఎంతో ప్రేమించి డాడీ మమ్మీ కూడా వచ్చి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత మరి ఆపరేషన్ చేశారండి. చాలా మంచిగా జరిగింది. అక్కడ ఉన్న 3లో ఈయనకి బాగా జరిగిందని ఆ డాక్టర్ గారు కూడా చెప్పారండి.
దేవుడు డాడీ గారి ప్రార్థన, మమ్మీ గారి ప్రార్థన వల్ల చాలా మంచిగా ఆపరేషన్ జరిగిందండి. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడు దీవించును కాక. ఆయన నాగేశ్వరరావు, He's Nageshwara. హాస్పిటలైజ్ అయ్యాడు. He's hospitalized. కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. He's with kidney problem. రాజమండ్రి హాస్పిటల్ అయితే చూడమని చెప్పేశారు. In the Rajahmundry hospital they said that we are not going to give treatment for him. కాకినాడలో దేవుడి కృపను బట్టి, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి డాక్టర్లతో మాట్లాడి ఆయన హాస్పిటల్లో చేర్చడం జరిగింది. With the grace of God and with the influence I have in Kakinada hospitals, and I spoke to the doctors and admitted him in the Kakinada hospital. మన దగించకంలో ఉన్న ప్రతి విశ్వాసి మాకు కావాల్సిన వారే. Our every believer in Dahinchuvagni, we need them, we want them. ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చూసే మనస్తత్వం మాకు లేదు. I don't have a mind to consider somebody high and somebody low. చాలా నిర్పేదోళ్ళు. He's very poor. కనీసం కాకినాడ వెళ్ళమంటే పైకి కిందకి చూస్తూ ఉన్నారు. So when I asked him to go to Kakinada, he was looking at me up and down. నేనే కొంచెం డబ్బు ఇచ్చి వెళ్ళమని చెప్పాను. So I gave him some money and asked him to go to Kakinada. అక్కడ డాక్టర్లు అరేంజ్ చేశాము. So I have arranged doctors for him there. మనసు ఒప్పలేదు. I could not really resist myself. ఇంత బిజీ షెడ్యూల్ కూడా In this busy schedule also, 2 సార్లు హాస్పిటల్కి వెళ్ళాను. 2 times I went to visit him. కాకినాడ వెళ్ళాను. I went to Kakinada. ప్రేయర్ చేశాను. I prayed for him. పరిశుద్ధాత్మ దేవుడే నాకు జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు. The Holy Spirit only was reminding me about this, ఆయన కోసం ప్రార్థన చేయమని, to pray about him. వృద్ధాప్యంలో మంచి ఆరోగ్యంగా ఉండాలని నేను అందరిలో కోరుకుంటాను. I always wish that in the old age everybody should be healthy, ఎందుకంటే ఆ వయసు వేరు. because that age is different. 50 దాటిన తర్వాత మీకు నొప్పి ఉండకూడదని ప్రార్థన చేస్తాను. I always pray that after 50 you should not have pain regarding your health. ఎవరెవరైతే 50 దాటి ఉన్నారో మీరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాను. I really wish that whoever crossed 50 years, your life should be at peace. కానీ ఈరోజు ఆయన సజీవ లెక్కలో చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. Today I am very happy to see him alive and healthy here. హల్లెలూయా. Hallelujah. టైం లేక రాత్రి midnight 1 గంటకి వెళ్ళాను. Since I don't have time, I visited him around 1 o'clock in the midnight. రెండోసారి 1 గంటకి వెళ్ళాను. Second time I went around 1 a.m. ప్రార్థన చేసి వచ్చాను. I prayed and I came. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాను. I wish that he should be healthy. దేవుడు కనికరపడ్డాడు. And God has taken a lot of compassion. దేవుడు ఆయనకు చూపిన కనికరం కొరకు దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. From the bottom of my heart for the comfort and compassion God has shown him, I thank the Lord from the bottom of my heart. Hallelujah. God bless you. ఈ సహోదరి పేరు రమా మేరీ. మనకి రెగ్యులర్గా మన ప్రేయర్కి వస్తూ ఉంటారు. ఈ సహోదరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. లాస్ట్ స్టేజ్లో మన దగ్గరికి వచ్చారు ప్రేయర్ మీటింగ్కి. ఈ సాటర్డే జరుగుతున్న మీటింగ్కి వచ్చారు. డాక్టర్స్ చేతులు ఎత్తేసారు, ఇంకా మా వల్ల కాదని చెప్పారు. అలాంటి సమయంలో దైవజనుడు థామస్ డాడీ గారి దగ్గరికి వచ్చారు. దైవజనులు ప్రార్థన చేసి ప్రవచించారు, దేవుడు నీ క్యాన్సర్ని నయం చేయబోతున్నాడు, దేవుడు నేను స్వస్థపరుస్తున్నాడని దైవజనులు చెప్పారు. దైవజనుడి ఒక మాటని దేవుడు రూఢిపరచి నార్మల్ రిపోర్ట్స్తో మన మధ్యకి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మండే లాస్ట్ ఈ వారంలో ఈ మండే చేశారంట, టెస్ట్ చేశారంట. డాడీ చెప్పారంట ఒక మిరాకిల్ జరగబోతుంది, మీరు వెళ్ళి డాక్టర్స్ దగ్గర టెస్ట్ చేయించుకోండి, రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తాయని డాడీ ప్రవచించారు. అదే రీతిగా క్యాన్సర్ లేదు అని రిపోర్ట్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. క్యాన్సర్తో వచ్చారు. 4th స్టేజ్లో దైవజనులు థామస్ డాడీ గారిని దేవుడు ఒక సాధనంగా వాడుకొని దేవుడు స్వస్థపరిచిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి
గట్టిగా ఒక మంచి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాప పేరు సమీక్ష అంటండి. ఈ పాపకి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, దాంతో వైరల్ ఫీవర్ వచ్చింది. ఫస్ట్ వైరల్ ఫీవర్ వచ్చింది, తర్వాత టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. దాంతోపాటు బ్లడ్ తక్కువ అయిపోయింది, ప్లేట్లెట్స్ పడిపోయాయి. అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్ పెరిగిపోయింది. అప్పుడు దైవజనులు థామస్ డాడీ గారి దగ్గరికి లాస్ట్ వీక్ వచ్చారు. దైవజనులు ప్రార్థన చేసి ఈ వీక్లో దేవుడు నార్మల్ రిపోర్ట్స్ తీసుకురాబోతున్నారు, నార్మల్ కాబోతుందని దైవజనులు ప్రవచించారు. అట్టి రీతిగానే దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి మన మధ్యలో సజీవ లెక్కలో నిలబెట్టాడు. రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చాయని సాక్ష్యం ఇస్తున్నారు. అద్భుతం చేసిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ సహోదరి పేరు షారోన్. ఈ సహోదరి కూడా రెగ్యులర్గా సాటర్డే జరిగే ప్రేయర్కి వస్తారు. ప్రేయర్కి వచ్చినప్పుడు లాస్ట్ వీక్ దైవజనులు ఒక వాగ్దానం ఇచ్చారంట. ఆ వాగ్దానం కింద ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం ఏంటంటే దేవుడు మీ ఇంట్లో జరగబోయే కీడు నుండి మిమ్మల్ని తప్పిస్తాడని ఒక వాగ్దానం, ఒక ప్రవచనం వచ్చిందంట. ఈ ప్రవచనాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉన్నారు. లాస్ట్ వీక్ వీళ్ళ హస్బెండ్ చెన్నై నుంచి వస్తున్నప్పుడు, బ్రిడ్జ్ మీద నుండి వస్తున్నప్పుడు వెనకాల నుంచి ఒక వెహికల్ వచ్చి వీళ్ళ కార్ని గుద్దిందంట. అప్పుడు కార్ ఏమైందంటే పల్టీలు కొట్టి కింద పడిపోవాల్సింది. కానీ దేవుడు కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడు అన్యాయస్తుడు కాదు, కాపాడి తీరాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అప్పుడు చిన్న గీత కూడా ఆ వ్యక్తి మీద పడకుండా దేవుడు కనుపాప వలె కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టారని సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు చేసిన మేలుకు దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడతాం. నేను చెన్నై వెళ్ళాను. వెళ్ళినప్పుడు దానికన్నా ముందు ఒక 10 రోజుల నుంచి నాకు తలకాయ బాగా నొప్పి లేస్తుంది. రైట్ సైడ్లో కన్ను కనబడట్లేదు, అస్సలకే కనబడట్లేదు. కనబడకపోతే నేను ఇక్కడ హైదరాబాద్లో చూపిస్తే డాక్టర్లు ఏమన్నారు, ఏం లేదులే, నార్మల్గానే ఉంది, మామూలుగా తలకాయ నొప్పి వస్తుంది అని చెప్పారు. ట్యాబ్లెట్ ఇచ్చారు. నేను ట్యాబ్లెట్ యూజ్ చేసినప్పుడు చెన్నై పోయిన వారం శుక్రవారం ఇక్కడ నుంచి నేను ట్రైన్లో బయలుదేరినప్పుడు బాగా నొప్పి లేస్తుంది. అసలు పడుకోవాలంటే నిద్ర రావట్లేదు, ఇవన్నీ తలకాయ బాగా నొస్తుంది. శుక్రవారం మార్నింగ్ అక్కడ చెన్నైలో దిగాను. ఒక 6 కుటుంబాలు, నేను దేవుడు నన్ను వాడుకున్నాడు. 6 కుటుంబాలని నేను ప్రార్థన చేసి మళ్ళీ సాటర్డే ఇక్కడికి రావాలి కదా అని నేను సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ చెన్నైలో అమృత హాస్పిటల్ అన్నది అక్కడ చాలా ఫేమస్ అది. అయితే వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళేసరికి డాక్టర్ నన్ను చూసి, అమ్మ నీకు బ్రెయిన్లో వెళ్ళే నరము పని చేయట్లేదు, చాలా సీరియస్గా ఉంది, మేమేం చెప్పలేమని చెప్పారు. ఇక అక్కడే అడ్మిట్ చేశారు. ఒక ఇంజెక్షన్ 3000ది 3 రోజులు వేయాలి అని చెప్పారు. చెప్పినప్పుడు నేను ఆ టైంలో చాలా బాధేసింది. వేసినప్పుడు నేను డాడీకి ఫోన్ చేశాను. డాడీ నాకు ఇలా చెప్పారు, డాడీ బ్రెయిన్కి వెళ్ళే నరము పని చేయట్లేదని చెప్పారు అని డాడీకి ఫోన్ చేసినప్పుడు డాడీ ఏమని ప్రవచనం చెప్పాడంటే, అమ్మ నువ్వు భయపడకు, నిన్ను దేవుడు ఇంకా బలంగా వాడుకోబోతున్నాడు అనేసి చెప్పాడు. చెప్పినప్పుడు డాడీ ఇంత సింపుల్గా చెప్పారు. డాక్టర్ ఏమో నాకు ఇలా చెప్పారు, నా పాపను ఎవరు చూసుకుంటారు అని నేను చాలా ఏడ్చాను. ఏడ్చినప్పుడు డాడీ నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు చెప్పింది కరెక్ట్ అని అన్నాడు. అన్నప్పుడు నేను నెక్స్ట్ మార్నింగ్ పోయి స్కాన్ చేస్తే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. నీకు ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. రిపోర్ట్ కూడా నార్మల్ వచ్చింది. అదే కాదు, మా తమ్ముడు విషయం బాగా తాగేవాడు, చాలా దేవుణ్ణి నన్ను దూషించేవాడు. ఆయనను దేవుడు బ్రతికించి డాడీ మమ్మీ ప్రార్థన ద్వారా గూగుల్ కంపెనీలో మంచి శాలరీతో జాబ్ వచ్చింది. దేవుడికి థ్యాంక్స్. మమ్మీ డాడీ వాళ్ళకి చాలా థ్యాంక్స్. హల్లెలూయా. ఈ సహోదరికి తరచుగా తలనొప్పి వచ్చేది. ఇక్కడ కూడా ప్రేయర్కి వచ్చినప్పుడు చాలాసార్లు ప్రార్థన చేయించుకున్నారు. బ్లాక్ అయ్యే దృశ్యం కనపడుతుంది. ప్రార్థన చేసిన తర్వాత నార్మల్ అయిపోయింది. ఇదిగో
ఆ బ్లాక్ పోయింది అనమాట, బ్లడ్ క్లాటింగ్ పోయింది. ఏ టాబ్లెట్ వాడకుండానే ఒక్కరోజు పరిధిలో నెక్స్ట్ డే మరలా స్కానింగ్ తీస్తుండగా దేవుడు అద్భుతంగా బాగు చేశాడు. లేకపోతే చాలా పెద్ద ప్రమాదం, మరి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేదేమో. కానీ దేవుడు అద్భుతంగా రక్షించాడు. దేవుడు నామానికి స్తోత్రం. ప్రభా, నీ బిడ్డకి చేసిన అద్భుతం కొరకు వందనాలు ప్రభా. ఇప్పుడు ఆశీర్వదించమని తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నెలలో ఒక్కసారి 2వ శనివారం హీలింగ్ సర్వీస్ ఇక్కడ జరుగుతుంది. అక్కడ ఇతను యాక్సిడెంట్లో ఒక కాలు పొట్టిగా ఒక కాలు పొడవుగా ఉండేది అన్నమాట. యాక్సిడెంట్లో ఒక కాలు కుర్చీ అయిపోయింది. ప్రభుదాస్ కదా నీ పేరు. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. ప్రార్థన చేయించుండగా దేవుని శక్తి తాకి యాక్సిడెంట్లో కోల్పోయిన ఆ ఎముకలు పిప్పైపోవడం వల్ల ఒక కాలు పొడవుగా ఒక కాలు పొట్టిగా ఉండేది అన్నమాట. 2 కాలు సమానం అయిపోయింది. దేవుడు హీలింగ్ సర్వీసులు అద్భుతం చేశాడు. ప్రభుదాస్ ఒకసారి అంటే చూడండి, ఏ కాలు పొట్టిగా ఉండేది చూపించండి. ఈ కాలు పొట్టిగా ఉండేది, ఆ కాలు పొడవుగా ఉండేది. ఎందుకు పొట్టిగా అయిందంటే యాక్సిడెంట్లో ఆ దుమ్ము ఇరిగిపోయింది అనమాట. అందుకొరకు అప్ అండ్ డౌన్ నడిచినప్పుడు ఆయనకి తెలిసిందన్నమాట. ఎలా నడిచేవాళ్ళు ముందు అంటే అప్ అండ్ డౌన్గా నడిచేవాడిని. ఒకసారి నడిపించి ముందు ఎలా నడిచేవాళ్ళం, ముందు ఎలా నడిచేవాళ్ళం, అప్ అండ్ డౌన్లో నడిచేవారు అనమాట. కానీ యేసు నామములో ప్రార్థన చేయగా ఆ కాలు దేవుడు ముట్టగా 2 కాలు సమానం అయిపోయింది. కొట్టండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు ఈ సంవత్సరం గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. మీ జీవితంలో, మీ కుటుంబంలో ఉన్న తోడపుట్టిన వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను మాట్లాడుతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా చేతికి ఇక్కడ గడ్డ ఉన్నది, తెలియదు, మెత్త పడిపోయింది. కొట్టండి. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాయి? చాలా రోజులుండి ఒక చేతికి ఎంత పెద్ద గడ్డ, ఇంత గడ్డ ఉండేదంట. ఇప్పుడు ఆరాధిస్తూ యేసు అని పలుకగా దేవుని శక్తి తాకి నేను దర్శనం చూశాను. నిజంగా హల్లెలూయా. యేసు ఆ బిడ్డను వచ్చేలా ముట్టడితో నేను చూశాను. హల్లెలూయా. ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా గడ్డ కనపడదమ్మా. నిజంగా అది వేరే ఒక లెవెల్కి తీసుకెళ్లాల్సిన గడ్డ. కానీ దేవుడు ఇప్పుడే ప్రారంభంలోనే విరిచేశాడు. దేవుడు ఆయన ఒక్కడికే మహిమగలుగును గాక. నీ పేరేంటమ్మా? రేణుకాని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. గాడ్ బ్లెస్ యూ మా. దేవుడు ఫైనాన్షియల్గా దేవుడు దీవించబోతున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చంకల గడ్డను అన్న చెప్పినప్పుడు నాకు చంకల గడ్డ ఉంది డాడీ, అది మెత్తబడింది డాడీ. కొట్టండి గట్టిగా చెప్పట్లేదు నా పరిచయం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీవు నన్ను విడిచిపెట్టలేదు ప్రభువా, నీవు నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు ఆ బిడ్డను రక్షించబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఆ బిడ్డ కూడా శ్రమలో ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఆ బిడ్డను దేవుడు రక్షించబోతున్నాడు. థ్యాంక్ యూ. ఆ బిడ్డకి ఇంకా 2 నెలల్లో మేలు జరగబోతున్నాయి. దేవుడు ఈ బిడ్డ కోసం చేతులు పెట్టి ప్రార్థన చేస్తుండగా కీర్తన అనే ఒక స్వరం వినపడుద్ది. హల్లెలూయా. నేను సంశయిస్తుండగా, కీర్తన అనే పేరు ఉంటుందా అని సంశయిస్తుండగా ఒక వేలు వచ్చి కీర్తన అని ఇంగ్లీష్లో రాయడం నేను చూస్తాను. కొట్టండి గట్టిగా చెప్పండి. ఆ వేలు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ యొక్క వేలు. అనుమానంతో దేవుడు ఏది చేయడు. గట్టిగా చెప్పండి కొడితే పరిచయం. హల్లెలూయా. అమ్మా, ఆ కీర్తన అని పేరు ఎవరి పేరు? మా ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్. తన ఇబ్బందులు, కష్టాలు, ఉంది. నీ ఎప్పుడైనా ఆ కీర్తన గురించి నాకు చెప్పావా? చెప్పలే డాడీ. మరి ఎవరు పేరు పెట్టి పిలిచారు? యేసయ్య. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ లార్డ్. నిన్న దేవుడు ఆశీర్వదించిన గాక. ఆమేన్. నాకు కీళ్ళ నొప్పులు ఉన్నాయి. నాకు ఇప్పుడు లేవు, ఇప్పటిదాకా ఉండే. చూడండి, ఈ చిన్న వయసులో కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కీళ్ళ నొప్పితోనే వచ్చాడంట. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత కీళ్ళ నొప్పి లేదని సాక్ష్యం ఇస్తున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. నువ్వు బాగా చదువుతావు, గొప్పవాడు అవుతావు. నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు.
2 అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఇది ఒక శాపం, ఇది ఒక విగ్రహారాధన శాపం. ఈ శాపాన్ని దేవుడు ఈ రోజు విరుచివేస్తున్నాడు. ఈ రోజు ఈ శాపం ఉండాలని ప్రభు చెబుతున్నాడు. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. హల్లెలూయా. ఈ సహోదరి పేరు టీనా. రెగ్యులర్గా మన ప్రేయర్కి వస్తూ ఉంటారు. దేవుడు అనుక్షణం వీరికి అద్భుతాలు చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ప్రేయర్ మానరు, ప్రతి వారం ప్రార్థనకు వస్తారు. ఈ సహోదరికి లాస్ట్ వీక్ భయంకరమైన బాడీ పెయిన్స్తో వచ్చారంట. హెడ్ నుంచి కాలు అరిపాదాల వరకు, తల నుంచి అరిపాదాల వరకు భయంకరమైన నొప్పులు అంట. థామస్ డాడీ హీలింగ్ ప్రేయర్ చేశారంట. ప్రేయర్ చేసినప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడే దేవుడు స్వస్థపరిచారని సాక్ష్యం ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అది మొదటి సాక్ష్యం. రెండో సాక్ష్యం ఏంటంటే, వీరు ఫినాన్షియల్గా ఒక స్ట్రగుల్స్ని ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో కొన్ని నెససరీ కావాల్సినవి కొన్ని వస్తువులు లేవంట. అలాంటి సమయంలో దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. దైవజనులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి దేవుడు మీకు ఏం కావాలో అన్నీ అనుగ్రహిస్తాడని చెప్పారు. అలాగే దేవుడు అన్నిటిని అనుగ్రహించాడని సాక్ష్యం ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. మూడో సాక్ష్యం ఏంటంటే, ఈ సహోదరి వాళ్ళ అక్కకి, ఈ సహోదరి యొక్క బావగారికి, అంటే వాళ్ళ అక్క హస్బెండ్కి చాలా సీరియస్ అయిందంట. సీరియస్ అయ్యి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ చెప్పారంట, ఇంకా మీ బావగారు బతకరమ్మా, చనిపోతారు, హీఈస్ నో మోర్ అన్నారంట డాక్టర్స్. అంటే థామస్ డాడీకి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నారు. డాడీ ప్రేయర్ చేశారు. డాడీ ప్రార్థన చేసి దేవుడు ఆయనకు ఆయుష్కాలాన్ని పెంచుతారని చెప్పారు. అలాగే దేవుడు ఆయుష్కాలాన్ని పెంచి సజీవ లెక్కలో నిలబెట్టారని సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు చేసిన అద్భుతాలకి దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడితే దేవుని నామాన్ని కనపడతాం. హల్లెలూయా. ఈ తల్లిగారి పేరు పుష్ప అండి. ఈ తల్లిగారు కూడా మన ప్రేయర్కి వస్తూ ఉంటారు. ఈ తల్లిగారికి భయంకరమైన విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నారంట. బాధపడినప్పుడు నేను సాక్ష్యం చెప్తాను ప్రభువా అనుకున్నారు. అలాగే దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. జ్వరం నుంచి పూర్తి విడుదల దేవుడు అనుగ్రహించాడని సాక్ష్యం ఇస్తున్నారు. అలాగే వీళ్ళ కుమారుడు సాయిరామ్ గారికి చాలా నెలలుగా ఉద్యోగం లేక బాధపడుతున్నారు. ఆ సమయంలో దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. ఇప్పుడు దేవుడు హైటెక్ సిటీలో మంచి జాబ్ ఇచ్చారు. దేవుడు ఒక అద్భుత కార్యాన్ని మా కొడుకు పట్ల జరిగించాడని సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు చేసిన మేలుకి దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడు. నా సాక్ష్యం ఏంటంటే, 8 తారీఖు డాడీ మా చర్చికి ఓపెన్ చేయటానికి మైబాజ్ వచ్చాడు. అప్పుడు పిల్లలు లేరు మా వదిన వాళ్ళ కూతురికి. అప్పుడు ఆ రోజు ఒక అమ్మాయికి నేను చెప్పిన, డాడీ వస్తున్నాడు చర్చి మైబాజ్లో ఓపెన్ చేయటానికి, మీరు ఎవరైనా రండి అని నేను పిలిస్తే వచ్చారు. అంటే ఇన్విషన్ పోయే శనివారమే అయింది. డాడీకి కాల్ చేస్తే లేపలేదు. నేను కొంచెం బయట సువార్తకి వెళ్ళిన, శనివారం ఇక్కడ రావాలంటే కుదరలేదు, పోయే శనివారం కూడా. అయితే ఆ అమ్మాయి ఇప్పుడు 3వ నెల కన్ఫర్మ్. నేను అన్నా, డాడీ చెప్పిన మాట అది రుజువు. డాడీ చాలా ప్రవర్తన నాకు తెలుసు అంటే ఆ రోజే అమ్మాయికి ప్రార్థన చేసి మళ్ళీ రాజమండ్రి నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళు చూశారు, కన్ఫర్మ్ లేదని హాస్పిటల్ పోయారు. అయితే ఆ రోజే రాజమండ్రిలో ఫోన్ చేసి వాళ్ళు చేస్తే నేను చెప్పిన, శివాని డాడీ చేశాడు, శివానీను కన్ఫర్మ్ ఉంది పేర్ చేయండి అని. అంటే చర్చిలో అక్కడ డాడీ ఎప్పుడు మైబాజ్ వచ్చాడో అడుగుపెట్టాడో, నా సంఘం కూడా ఒక చాలా కుటుంబము 2-3 రక్షణ పడి వస్తున్నారు. డాడీ పేరైలు ఖర్చుపు పిల్లలు లేని వాళ్ళకి నేను అందిస్తున్నా. ఎందుకంటే డాడీ చేసే మాటలు నేను నమ్ముతున్నా. నాకు చదువు రాకపోయినా నేను డాడీ నాకు అక్కడ అభిషేకం చేసినప్పుడు ఆరాధన చేసేది కూడా నాకు కొంచెం రాదు. తెలుగులో మాట్లాడాలి, ఆరాధన చేయాలి, వాక్యం చెప్పాలంటే భయంతో చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు దేవుడు నాకు డోర్ ఓపెన్ చేశాడని నేను నమ్మి డాడీకి సాక్ష్యం చెప్తున్నాను. హల్లెలూయా. ఈ సహోదరి పేరు కృపారాణి అంటండి. ఈ సహోదరికి కాలుకి ఒక ఇన్ఫెక్షన్ వస్తే ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకున్నారంట. చేయించుకున్నాక అది బాడీ అంతా రియాక్షన్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఈమె చచ్చిపోయింది, ఈమె లేదు, ఈమెకి ప్రాణం పోయిందని చెప్పారంట. చెప్తే
థామస్ డాడీకి తెలియజేశారు. థామస్ డాడీ హాస్పిటల్కి వెళ్ళి ప్రేయర్ చేశారంట. ప్రేయర్ చేస్తే చనిపోయిన ఈమెని దేవుడు బ్రతికించాడని సాక్ష్యం ఇస్తున్నారు. ఒకసారి ఆ కాలు చూపిండి అమ్మ. కాలంతా బాగా ఇన్ఫెక్షన్ వచ్చిందంట. ఇన్ఫెక్షన్ వస్తే అప్పుడు దేవుడు తన దాసుని ఈమె దగ్గరికి పంపి మరణ పడకలో ఉన్న ఈమెని దేవుడు సజీవ లెక్కలో మరలా మన మధ్యలో నిలబెట్టించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు చేసిన మేలుగా దేవునికి మహిమ కలుగునుగాక. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూలై 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. హల్లెలూయా. హల్లెలూయా. పరలోక రాజ్యం వెళ్ళాలంటే మన కొత్తగా జన్మించిన శిశువులే ఉండాలని బైబిల్లో రాయబడి ఉంది. And if you have to go to the heaven, then it is written in the Bible that you need to be like a newborn baby. ప్రభు రాకడ సమీపించే దినాల్లో ఇటువంటి వాక్యం మిమ్మల్ని ఎంతగానో హెచ్చరిస్తూ బలపరుస్తే నేను నమ్ముచున్నాను. During the times where Jesus is coming, this kind of scripture will certainly uplift you and strengthen you. యోవాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనములో ప్రభు కొత్తగా జన్మించకపోతే పరలోక రాజ్యంలోనికి చేరలేరు అంటున్నాడు. And he says in John chapter 3 and verse 3, God says, unless you be born again, you cannot enter into the kingdom of God. కొత్తగా జన్మించిన ఆ యొక్క కార్యాల గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. Today I am very much passionate to talk about the newborn things. కొత్తగా జన్మించిన బేబీని చూడండి. Look at the newborn baby. కొత్తగా జన్మించిన బేబీ వైపు చూద్దాం. Let us look at the newborn baby. దేవుని బిడ్డలారా, కొత్తగా జన్మించిన బేబీ వెంటనే కళ్ళు తెరవబడదు. A newborn baby immediately their eyes will not be opened. కొద్ది టైం తీసుకుంటాయి. They take little time. ఇంకా స్పెసిఫిక్ విషన్ రావడానికి మరి కొన్ని దినాలు పడతాయి. And to receive a specific vision, it takes some time. దేవనామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. అంటే ఒక కొత్తగా జన్మించిన బేబీ యొక్క మొదటి లక్షణం ఏంటంటే లోకాన్ని చూడకూడదు అనేది. So the first baby born's first principle is that not to see the world. హల్లెలూయా. Hallelujah. ఈ లోక సౌందర్య వ్యర్థమని బైబిల్లో రాయబడి ఉంది. In the Bible it is written that the worldly beauty is of vain. సో మనం ఈ లోక వైపు చూడకూడదు. So we should not look at the world. లోక మర్యాదను అనుసరించక అని రోమాపత్రిక 12వ అధ్యాయం
రెండవ వచనంలో రాయబడి ఉంది. It is written in Romans chapter 12 and verse 2 that we should not follow the worldly patterns. దేవనామానికి స్తోత్రం. All glory be to God. ప్రభు అంటున్నాడు, The Lord says, నా దాసుడు తప్ప గుడ్డివాడు ఎవడు అని యెషయా గ్రంథం 42వ అధ్యాయం 19వ వచనంలో అడుగుతున్నాడు. And he says in Isaiah chapter 42 and verse 19 that who is blind but my servant. దేవుని దాసుడుగా, దేవునికి దాసుడుగా, దేవుని నిరంతరము సేవించాలనుకున్న వాళ్ళు ఈ లోక విషయంలో గుడ్డి వాళ్ళుగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తమై ఉంది. The God's will is that as a servant of God and he should be blind towards the world. నేత్రాశకు మనం దూరంగా ఉన్నప్పుడే ఇతర ఆత్మీయ అనుభవంలోనికి మనం వెళ్ళగలుగుతాం. When you are far from the lust of the eye, then you can go to the other spiritual experiences. పాపమన్నిటికీ ప్రధానమైనది ప్రారంభం కళ్ళు అనే విషయాన్ని మీరు మరవరాదు. You should not forget the prominent feature of sin is through sight. దేవనామానికి స్తోత్రం. All glory be to God. కళ్ళు మన శరీరం అంతటకు దీపమై ఉందని బైబిల్లో రాయబడి ఉంది. It is written in the Bible that eye is the lamp of our body. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. It is in Matthew chapter 6 and verse 22. కళ్ళు గనక చెడిపోతే శరీరం అంతా చెడిపోతదంట. If the eye is spoiled, even the whole body will be spoiled. సో ఈ లోకానికి కనపడకుండా ఉండటమే ఆ కొత్తగా జన్మించే బేబీ యొక్క అనుభవమై ఉంది. So the experience of the newborn baby is not to see this world. తర్వాత మరొక అనుభవాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. Later I am very much passionate to tell about the second experience also. కొత్తగా జన్మించిన ఆ శిశువుకు టేస్ట్ అనేది తెలుస్తాయని మీరు నమ్ముతున్నారా? Do you believe టేస్ట్ తెలుస్తుంది అనుకుంటున్నారా? Do you believe that a newborn baby will have taste? ఖచ్చితంగా టేస్ట్ తెలుస్తాయంట. Surely they know the taste. హల్లెలూయా. Hallelujah. తీపి ఏంటో తెలుసు. They know what is sweetness. పుల్లగా ఉండటం ఏంటో తెలుసు. They know what is sourness. చేదు ఏంటో తెలుసు. They know what is bitterness. వీటన్నిటిని వివేచిస్తారు. They all discern all these things. దేవనామానికి స్తోత్రం. All glory be to God. వాళ్ళు తాగే మిల్క్ స్వీట్ గా ఉంటే తాగుతారు. And if their milk what they drink is sweet, they will drink. ఒకవేళ చేదుగా ఉంటే చేదనిపిస్తే దాన్ని రిజెక్ట్ చేయడానికి మనం చూస్తున్నాం. And if it is bitter, if the milk what they drink is bitter, they try to reject. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఏదో ఒక రోగం వచ్చినప్పుడు సిరప్ పోస్తారు తల్లిదండ్రులు. Sometimes when the baby is sick, the parents pour some syrup. ఆ సిరప్ గనక చేదుగా ఉంటే దాన్ని రిజెక్ట్ చేయడానికి మనం చూస్తున్నాం. And if that syrup is bitter, they try to reject it. అంటే కొత్తగా జన్మించిన అప్పుడే పిల్లలకు ఈ యొక్క టేస్ట్ అనేది తెలుస్తుంది. So as soon as they are born, the new baby knows the taste. హల్లెలూయా. Hallelujah. బైబిల్లో రాయబడి ఉంది. It is written in the Bible. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. Taste and see that the Lord is good. yes మనము దేవుని రుచి చూసి తెలుసుకోవచ్చు. We should taste and know that the Lord is కీర్తన good. 34:8లో రాయబడి ఉంది. It is written in Psalm 34 and verse 8. దేవుడు పంచేంద్రియాలు ఇచ్చాడు. God has given us 5 senses. వాటి ద్వారా మన దేవుని రుచి చూడవచ్చు. And through them we can sense the goodness of God. మనం దేవుని రుచి చూడవచ్చు కాబట్టి, యేసును రుచి చూడవచ్చు కాబట్టి, నేను పరలోకం నుండి దిగి వచ్చిన మన్నాని తను పోల్చుకున్నాడు బైబిల్లో. Because we can taste the goodness of God. That is the reason Jesus compared himself like the manna that has come from heaven. యోహాను సువార్త 6:48 చూడండి. Look at John 6 and verse 48. హల్లెలూయా. జీవపు రొట్టె నేనే అంటున్నాడు. And he says that he is the living bread. యేసు ఎందుకు తన రొట్టెకి పోల్చుకున్నాడు? Why did Jesus compare himself to the bread? యేసును మనం రుచి చూడవచ్చు. That means we can taste Jesus. ఆయన ప్రసన్నాన్ని రుచి చూడవచ్చు. We can taste his presence. దేవుని నామానికి స్తోత్రం. Hallelujah. ఈ రోజు ఇలా మనం చూసుకుంటే అనేక మంది ఈ యొక్క కొత్తగా జన్మించిన బేబీ అనుభవంలో లేరని అనిపిస్తుంది. And today when we see this experience like this, many people who are newborn, they don't have this kind of experience in their lives like the newborn babies. దావీదు చూడండి. Look at David. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు. And David says in Psalm 63 and verse 5. దావీదు అంటున్నాడు, కొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా నా ఆత్మను ఆయన తృప్తిపరుస్తున్నాడు అంటున్నాడు. And he says David says in Psalm 63 and verse 5, my soul has been satisfied as with marrow and fatness. దేవనామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. దేవుని రుచి చూచే అనుభవం మీకు ఉందా?
Do you have the experience of tasting the Lord? హల్లెలూయా. Hallelujah. వాక్యాన్ని రుచి చూసే అనుభవం ఉందా? Do you have the experience of tasting the word of ఎందుకంటే God? దేవుడు వాక్యమై ఉన్నాడు. Because God is word. హల్లెలూయా. Hallelujah. దేవుడు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవునితో ఉండెను, వాక్యమే దేవుడై ఉండెనని యోహాను సువార్త 1వ అధ్యాయం 1-4 వచనాల్లో రాయబడి ఉంది. It is written in John chapter 1 verses 1-4 that in the beginning was the word and the word was God and the word was with and the word was God. వాక్యం అనే రొట్టి అనే దేవుని మనం రుచి చూడాలి. And we have to taste the word called the bread of life called God. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు 15వ అధ్యాయం 16వ వచనం. Jeremiah says in chapter 15 and verse 16. ఆయన వాక్యం దొరకగా నేను భుజించి తిని అంటున్నాడు. When I found his word I ate it. దేవుని బిడ్డలారా ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. Today the Holy Spirit God is speaking with you. దేవుని రుచి చూసే అనుభవం ఉందా? Do you have the experience of tasting God? హల్లెలూయా. Hallelujah. దేవుని రుచి చూడటానికి మనం ప్రారంభించినప్పుడు నిజంగా అది ఒక మనకు ఫేవరెట్ ఫుడ్ తిన్నట్టుగా అనిపిస్తాయి. When you begin to taste God, then it will be like tasting the favorite food. Even sometimes literally గా మన నాలుకలు కూడా రుచి తెలుస్తాయి. And sometimes even literally we feel the taste on our tongue. ఇది అనేక మంది దైవ సేవకులకు అనుభవం. And this is the experience of many saints of God. కానీ ఈ లెవెల్ కి ఈ రోజు క్రైస్తవులు రాలేదు. But to this level many Christians did not attain. దేవుని సంఘం రాలేదు. The church of God did not attain to this level. ఎంతో విచారకరమైన విషయం. This is a very sorrowful thing to know. ఈ రోజు కొత్తగా జన్మించిన ఈ శిశువును పోలిన వారు ఎంతమంది ఉన్నారు? Today like this newborn baby, how many people are you like this? దేవుని నామానికి మహిమ కలుగును గాక. All glory be to God's name. మూడవదిగా Thirdly, కొత్తగా జన్మించిన శిశువుకు వివేచన ఉంటుంది. And a newborn baby has a discernment. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. అందుకొరకే తనకు తీయగా ఉన్న వాటిని స్వీకరిస్తుంది, చేదుగా ఉన్న వాటిని తిరస్కరిస్తుంది. That is the reason the baby receives the sweet things and it rejects the bitter things. తన టేస్ట్ కు తగినట్టుగా అవగరిస్తుంది. And she is behaving according to the taste. ఒకవేళ ఆ టేస్ట్ ఏంటో చెప్పలేకపోయినా దాన్ని అనుభవించే అనుభవం ఉంది. Though it cannot express the certainty of the taste, but it has experience of tasting it. ఈ రోజు ఆ వివేచన కావాలి. Today we need the discernment. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. Let us read Hebrews chapter 5 and verse 14. మరియు పాలు త్రాగు పసివాడును శిశువే కనుక నీతి వాక్యంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. But strong meat belongeth to them that are full of age, even those who by reason of use have their senses exercised to discern both good and evil. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. పాలను అపేక్షించాలని రాయబడి ఉంది. It is written to taste the milk. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు ఆ శిశువుకు కలిగిన ఆ వివేచన ఉందా మనకు? Like the newborn baby, do we have the discernment? కొద్దిపాటు వివేచన అయినా ఉందా? At least a little discernment do we have? మనము మంచిది చెడ్డది పరిశుద్ధాత్మ ద్వారా వివేచించగలుగుతున్నామా? Or we discerning the good and evil through the Holy Spirit? ఒకసారి ఆలోచన చేసి చూడండి. Today you have to think and ponder on it again. హోషేయ గ్రంథం 4:6లో రాయబడి ఉంది. It is written in the book of Hosea chapter 4 and verse 6. తెలివి లేకుండా నా ప్రజలు నశించిపోతున్నారు. My people are perishing without my knowledge. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. ఈ రోజు దేవుడిచ్చిన జ్ఞానాన్ని అనేక మంది పొందుకోవట్లేదు. Today many people are not receiving the knowledge given by God. లూకా సువార్త 11:13లో పరిశుద్ధాత్మను అడుగుతున్న వారికి ఎంతో నిశ్చయముగా ఆయన ఆత్మను ఇస్తాడంట. And in Luke chapter 11 verse 13 it is written that those who ask for the Holy Spirit God will surely give it. అదే వాక్యం యాకోబు పత్రిక 1:5లో రాయబడి ఉంది. జ్ఞానాన్ని ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకు సంపూర్ణంగా దయచేస్తాడని రాయబడి ఉంది. And it is in James chapter 1 and verse 5 it is written very clearly, those who ask in the name of the Lord the wisdom God will certainly give it. చూడండి రెండిటికి అడగటానికి గురించి సంబోధించబడుతుంది. So both the things are addressed of asking. ఎందుకంటే జ్ఞానం అనేది పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిన తర్వాతనే ఇవ్వబడుతున్నాయి. Because then wisdom and the knowledge is given to us after, as soon as the Holy Spirit is inside us. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2-3 వచనాలు చదివితే జ్ఞాన వివేకానికి ఆధారముగా ఆత్మ పరిశుద్ధాత్ముడే.
And according to Isaiah chapter 11 and verses 2, 3, and the Holy Spirit is the spirit of wisdom and understanding. Hallelujah. Hallelujah. He is the source. ఆయన జ్ఞాన వివేకానికి ఆధారమగు ఆత్మ. The Holy Spirit is a source of spirit of wisdom and understanding. Hallelujah. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నువ్వు వివేచించలేవు. Unless you don't have the Holy Spirit, you cannot discern. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆ జ్ఞానములో దేవుని బిడ్డలారా 3 ప్రత్యేకమైన డివిజన్స్ ఉన్నాయి, పార్ట్ ఉన్నాయి. In the wisdom what the Holy Spirit gives us, there are 3 different divisions. మొదటిగా నాలెడ్జ్ అంటాం. First one we say knowledge. జ్ఞానం అనేది గ్రహింపును చూపిస్తున్నాయి. Knowledge shows understanding. నువ్వు జరుగుతున్న వాటి గ్రహించగలుగుతావు. You can understand the things that are happening. హల్లెలూయా. దేవుని యొక్క సహాయముతో నీ ఆత్మ ద్వారా నువ్వు గ్రహించగలుగుతావు. With the help of the Lord through your spirit, you will understand the things that are happening. నీకు ఇప్పుడు ఏం జరుగుతుందో రేపు ఏం జరగబోతుందో గ్రహించగలుగుతావు. You will understand what will happen now and what is going to happen tomorrow. నీకు వచ్చే శోధనను గ్రహించగలుగుతావు. You can understand the challenge you will face. నీకు వచ్చే కీడును గ్రహించగలుగుతావు. You can understand the evil you are going to face. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీ ఎడల ఎటువంటి ప్రణాళిక చిత్తం కలిగి ఉన్నాడో గ్రహించగలుగుతావు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా. And through the Holy Spirit you will understand the will and the plan of God in your life. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. తర్వాత విజ్డమ్ అనేది దేవుని బిడ్డలారా గాడ్స్ డివైన్ ఎబిలిటీ చూపిస్తుంది. Wisdom shows the divine ability of God. హల్లెలూయా. Hallelujah. దేవుని యొక్క సామర్థ్యత. It is the ability of God. హల్లెలూయా. Hallelujah. నువ్వు ఏదైనా దేవుడు నీకు బయలుపరచినప్పుడు వాటిని సమర్థవంతంగా జరిగించడానికి దేవుడు శక్తిని ఇస్తున్నాడు. దాన్ని మనము తెలివి అంటున్నాం. Whenever with this divine ability, when God shows you something, you will fulfill it in a fruitful way. దేవుని యొక్క రాజ్యంలో సమర్థవంతంగా ప్రవర్తించడానికి ఈ జ్ఞానం ఈ విజ్డమ్ మనకు తోడ్పడుతుంది. This divine ability will help you to behave full-pledgedly, how to behave in the presence of God. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. దేవుని యొక్క సహాయముతో నువ్వు ఎటువంటి ఛాలెంజెస్కైనా నువ్వు సొల్యూషన్ తీసుకొని రాగలుగుతావు. With the help of the Lord, for any challenge you can bring the solution. చాలా హార్డ్, చాలా కష్టతరమైన సులువైపోతాయి. And very hard things becomes easy. తర్వాత మనం చూస్తే and later when we see వివేచన గురించి రాయబడి ఉంది. it is written about discernment. ఇది కూడా జ్ఞానములో ఒక భాగం. This is also the part of wisdom. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. దేవుడు ఆ శక్తిని కూడా మనకు ఇస్తున్నాడు. And God has given even that power to us. మంచిది చెడ్డది వివేచించే జ్ఞానాన్ని దేవుడు ఇస్తున్నాడు. And God has given us the discernment and knowledge to differentiate between good and evil. నీ లైఫ్ లో మంచిది చెడ్డది. In your life what is good and bad. దేవుని సంతోషపెట్టే మంచి కార్యాలు and the things which delight the heart of God. ఇది దేవుని కార్యమా కాదా అని తెలుసుకోవడానికి. and to know whether it is the will of God or the happening of God. నీకు వచ్చే తలంపులన్నీ దేవుని చిత్తమని అనుకోవడం పొరపాటు. and if you think that all the thoughts you get is according to the will of God, then it is a mistake. నీకు వచ్చే తలంపుల ఆలోచనలన్నీ దేవుని చిత్తమని అనుకోవడం పొరపాటు. whatever the thinking, whatever thoughts, if you think that it is the will of God, it's wrong and mistake. ఈవెన్ నీకు వచ్చే కలలని పేరిట వచ్చే దృశ్యాలు, దర్శనాలు, ఇవన్నీ మొత్తం ఇవన్నీ దేవుడే నాకు ఇచ్చాడని అనుకోవడం పొరపాటు. if you think that all the dreams and the visions and the images that you see in your dream, everything that is the will of God, that is incorrect. ఇవన్నిటిని ఎగ్జామ్ చేసేది, పరీక్షించేది ఏదంటే ఈ యొక్క వివేకం అనే డిజైనింగ్. and discernment is the one which examines all these things in your life. దేవుని నామానికి స్తోత్రం. all glory be to God. దేవుని బిడ్డలారా ఈ జ్ఞానాన్ని మీరు అడగాలి. dear children of God, you need to ask this wisdom. అప్పుడే మీరు సమర్థవంతంగా మీ జీవితాన్ని ముందుకు సాగలుగుతారు. then in a full pledged way you can go forward in your life. తర్వాత నాలుగవదిగా వాక్యం మీద ఆసక్తి. and then fourth one is the interest upon the word of God. కొత్తగా జన్మించిన బిడ్డలు ఎలాగైతే పాలని వాక్యం మీద ఆశ కలిగి ఉంటారో అలాగే మీరు కూడా ఆశ కలిగి వాక్యం మీద ఆశ కలిగి ఉండాలని
పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది. As a newborn baby is allowed to drink milk, according to 1 Peter 2 verse 3, the newborn people should always have passionate towards the word of God. వాక్యం మీద ఆసక్తి గలవారుగా ఉండాలి. And the born again people should have the interest upon the word of God. వాక్యాన్ని ధ్యానించాలి. And you need to meditate on the word of God. వాక్యాన్ని ప్రకటించాలి. And you need to preach the word of God. వాక్యాన్ని ధ్యానించాలి. You need to meditate the word of God. వాక్యాన్ని మన కంఠత చేయాలి. And we need to by heart the word of God. ఇవన్నీ వాక్యముతో మన వాక్యానుసారంగా జీవించాలి. And also we need to live according to the word of God. ఇవన్నీ మనం జరిగించినప్పుడు when we do all these things, త్వరగా ఎదుగుదల మనం చూడగలుగుతాం. we can see a quick growth in our life. చివరిగా lastly, కొత్తగా జన్మించిన బిడ్డలు నీతిని తోడుకోవాలని హెబ్రీ పత్రిక 5:13లో రాయబడి ఉంది. In Hebrews chapter 5 and verse 13, and it is written that the newborn babies should wear the word of righteousness. హల్లెలూయా. Hallelujah. నీతిగా జీవించాలి. They should live righteously. హల్లెలూయా. Hallelujah. అయితే ఇక్కడ స్వనీతి కాదు. It is not the self righteousness here. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దేవుని బిడ్డ దేవుని యొక్క నీతి. Here what we have to talk is the righteousness of God. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది యేసుక్రీస్తు మన కొరకు జ్ఞానము నీతియు పరిశుద్ధయు విమోచన అయ్యాడని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో రాయబడి ఉంది. It is written that according to 1 Corinthians chapter 1 verse 31, that Jesus for our sake he has become the wisdom, righteousness, sanctification and redemption. యేసును మనం తొడుకోవాలి. You need to wear Jesus. యేసును కలిగి ఉండుటయే నీతిని ధరించడం. And having Jesus in our life is wearing righteousness. యేసు అయినా సరే తన తల్లిని విడిచిపెట్టి వెళ్ళదండి. No baby will leave her mother and go. తల్లి దగ్గర ఉన్నప్పుడే సేఫ్టీగా ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. And the newborn babies, when they are with their mothers, they feel very safe. తల్లితో మాట్లాడడానికి ఆరాటపడతారు. And they will be very much want to talk with their mother. తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఆరాటపడతారు శిష్యులు. And they'll be so much willing to speak their parents. మీరు కూడా దేవునితో సహవాసం చేయాలి. And you also should have a fellowship with God. కొత్తగా జన్మించే అనుభవానికి రండి. And you should come to the experience of born again. కొత్తగా జన్మించిన బేబీ వలె జీవించండి. And you live like a newborn baby. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. At this time I'm going to pray. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, our dear faithful heavenly Father, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. we thank you and we praise you God. మమ్మల్ని క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచండి. Please forgive us and also sanctify us, Lord. మమ్మల్ని సాక్షిగా నిలబెట్టండి ప్రభువా. And make us to stand as your witness, Lord. విశేషమైన కృప దయచేయండి ప్రభువా. Give the magnificent abundant grace, Lord. పరిశుద్ధాత్మ సన్నిధి ఏలుబడి చేయనగాక. May the Holy Spirit reign over lives. పరిశుద్ధాత్మ కృప దిగనగాక. The Holy Spirit grace come upon you. దైవిక మహిమ దిగనగాక. The divine glory come upon you all. మీరే ప్రతి ఒక్కరి మార్చండి ప్రభువా. You only transform everybody, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus name we pray, as Lord. ఆమేన్. Amen. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూలై 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం
దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.